విద్యార్థులే దేశ భవిష్యతని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యే సమాజ మార్పుకు పునాది అని, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని అన్నారు. కష్టపడి చదివి మంచి లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. అలాగే శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ విద్యా ప్రమాణాలను ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ రోజున జరుపుకుంటున్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి యానివర్సరీ ప్రోగ్రాం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని మనసారా కోరుకుంటూ, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురుదేవులకు, మీరు జన్మించిన మీ భూమికి, మీ మాతృస్థలానికి విలువ తెచ్చే విధంగా మీరందరూ కూడా ఎదగాలని మనసారా కోరుకుంటూ, కావలి చరిత్రకి విద్యాలయానికి పేరుందినటువంటి కావలిలో పుట్టి పెరిగినందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలి శిఖరాలను ఇంతెంత ఒడిడెంతైనంతగా ఎదిగే దానికి మీరు సోపానంగా నిలవాలని, మీ భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థి దశలో ఎన్నో కోరికలతో కరెక్ట్ అయిన వయసులో ఉన్నటువంటి మీరు, అంటే 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు నిండిన మీరు ఇప్పుడే విడివిడి జ్ఞానం నుంచి, కౌమార్య దశ నుంచి జ్ఞానవంతమైన దశకి ఎదిగేటువంటి వయసులో ఉన్న మీరు పరిపక్వతకు అపరిపక్వతకు మధ్య కొట్టాడుకుంటున్నటువంటి మీరు, మీకై మీరే హీరోలు, మీకై మీరే హీరోయిన్లు, సర్వం మాకు తెలుసనే మనస్తత్వం, అన్నీ మాకే తెలుసనే మనస్తత్వం, మాకంటే తెలివి గల వాళ్ళు లేరని ఊహించుకునే వయసు మీది. మా అందరినీ జీవితంలో అనుభవాలు నేర్పిన గుణపాఠాలతో చెప్పే వయసు మాది. మీ వయసులో ఇంతకంటే కేరింతలు చేశాం, ఇంతకంటే హేళన చేశాం, ఇంతకంటే గర్వాలు చేశాం. కానీ ఎంత ఎందుకు ఎదుగుతున్నా గతాన్ని మర్చిపోలా, గతం గురించి ఎప్పుడు తప్పుగా చూసుకోవాలా. మా జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచడానికి ఎంత కష్టపడ్డారో మేము గుర్తించాం. ఆ గుర్తించబట్టే ఈ రోజున నేను విశిష్ట అతిథులుగా మీ ముందుకు వచ్చి నిలబడగలిగాము అంటే నాడు మేము తీసుకున్న క్రమశిక్షణ. విద్యార్థులారా, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ఒక లెక్క. పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలో తప్ప. అది చేసినట్టు పెట్టి సూర్యకాంతి ఆపలేదని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగానే మీ ఎదుగుదలను ఎవరు ఆపలేదు. మీ ఎదుగుదలను ఆపుకోవడం అంటూ సాధ్యమయ్యేది మీకే. కాబట్టి ఎదగడమా, ఎదగకుండా ఆగడమా ఆలోచించాల్సినటువంటి వయసు కూడా ఇదే. ఇప్పుడే మీ దారికి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సభాషణాలు. మొదటి గురువు మీ తల్లి, మీ తండ్రి. ఆ తల్లి తండ్రి మిమ్మల్ని చూసి గర్వించాలి, గర్వంగా చెప్పుకోవాలి. మా బిడ్డ ప్రయోజకుడు అయ్యాడని గర్వంగా చెప్పుకుంటే అది మీ జీవితానికి మొదటి మెట్టు, మొదటి విజయం. క్లాసులు పాఠాల్లో పుస్తకాలు బట్టి చదివి
తెచ్చుకోవడం కాదు జీవితం అంటే. జన్మనిచ్చిన తల్లిదండ్రులు మంచి బిడ్డను పుట్టాను, ఆ బిడ్డ నా కీర్తిని నా యశస్సుని పెంచాడు. అటువంటి బిడ్డను పుట్టించినందుకు నా జీవితం ధన్యమైనది. తల్లి తండ్రి నిన్ను చూసి కళ్ళను ఆనంద బాష్పాలు రాజ్యం రోజు అది నీ జీవితం, నీ పుట్టుకకి నిదర్శనం. దానికోసం అది రావాలంటే మీరు ప్రయోజకులు కావాలి. ఈరోజు మా తల్లులు నేను వస్తుంటే ఒక తండ్రిని ఆహ్వానించినట్టుగా నన్ను మీరందరూ పూలతో ఆహ్వానిస్తుంటే, మిమ్మల్ని నా బిడ్డలుగా చూసుకుంటుంటే ఆ బిడ్డల కళ్ళల్లో ఆనందం, ఆ బిడ్డల మెడల్లో ఉండే బంగారు ఆభరణం చూసిన తర్వాత నాకు అనిపించింది, ఆ ఆభరణం లాగా మీ జీవితం కూడా ఒక ఆభరణంగా తయారవ్వాలి. ఆ బంగారాన్ని మీరు ఎంత ప్రేమించారో ఈ సమాజం కూడా మిమ్మల్ని అంతగా ప్రేమించాలి, అంతగా ప్రేమించబడాలి. మీరు ఈ బంగారం కూడా ఒక మట్టే. మనలాగే చిన్న వయసులో పుట్టి జ్ఞానం లేని మనం ఎంత ప్రయోజనమో అదే విధంగా ఈ బంగారం కూడా లేని బంగారంగా మారడం కోసం ఎక్కడో మట్టిలో ఉంటే దాన్ని గుర్తించి బయటికి తీస్తే, దాన్ని కొన్ని వేల డిగ్రీల దగ్గర హీట్ చేసి కరిగిస్తే, ఆ కరిగించిన దాన్ని కొన్ని వందల సమ్మిటి పోట్లు పడితే అప్పుడు అది ఆభరణంగా తయారైంది. మన అందరి మెడలో అందమైన ఆభరణంగా తయారయ్యి మన అందానికి ఒక అందాన్ని తెచ్చిపెట్టింది ఆ బంగారం. అదే విధంగా మీ జీవితం కూడా సుఖంతో రాదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జీవితం కష్టాలతో పాలైతే, కష్టాన్ని నువ్వు అనిపించగలిగితే రేపటి సుఖం నీ వశం అవుతుంది, నీ కాళ్ళ దగ్గర ఉంటుంది సుఖం. అదృష్టం అంటుంటారు చాలా మంది. అదృష్టం అనేది జీవితంలో లేనే లేదనే విషయాన్ని దయించి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకు నిదర్శనం నిలువైన వ్యక్తి నేనే. నేను ఎప్పుడు అదృష్టాన్ని నమ్మను, నేను ఎప్పుడు అదృష్టాన్ని నమ్ముకోను, కష్టాన్ని నమ్ముకున్నా. ఎక్కడ సెట్ ఉంటుందో అక్కడ సక్సెస్ ఉంటుంది. నేను అదృష్టవంతుని ఇంట్లో కొనుక్కుంటే, నేను ఇంట్లోనే కొనుక్కొని నాకు అదృష్టం ఉంది, దేవుడు నాకు ఆశీర్వదించాడు, అన్ని ఇచ్చాడు, కాదు ఇంట్లో కొనుక్కుంటే నేను జీవితంలో సక్సెస్ కాగలనా అని ఆలోచించాలి. కాబట్టి జీవితంలో అదృష్టం దురదృష్టం అనేది ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి, నా బిడ్డలందరికీ కూడా దేవుడు చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఇబ్బంది ఒక మనసే. మనకి ఇబ్బంది దేవుడు ఒక మనసే. ఇక్కడ ఉన్నటువంటి అందరి మందిలో మాలో మనసు ఒక్కటే లేదు. ఆ మనసుని క్రమశిక్షణలో, పంక్చువాలిటీ, సిన్సియారిటీ, ప్లానింగ్, డెసిషన్ మేకింగ్, మోటివేషన్, కమ్యూనికేషన్, ఆబ్జెక్టివ్స్ అన్ని కలగలిగితే, నీ మనసుని కంట్రోల్ చేసుకోగలిగితే నీకంటే తోపు లేదు, నీకంటే హీరోయిన్ లేదు కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. కారణం మన ఇంట్లోనే మనం చూస్తున్నాం. మన అన్నదమ్ములు, మన తోబుట్టువులు ఒకరు ఫస్ట్ వస్తున్నారు, ఒకరు సెకండ్ వస్తున్నారంటే తల్లిదండ్రులు పెంపకంలో లోపం ఉందా? పాఠ్య పుస్తకాల్లో పాఠాలు చెప్పే గురువుల్లో లోపం ఉందా? ఎవరిలో లోపం ఉంది? ప్రయత్నంలో లోపం. అటువంటి ప్రయత్నానికి మీరందరూ నాంది పలికి మంచి భవిష్యత్తుకి మీరు సోపానం వేసుకుని ఇప్పటి చీకటి రేపటి వెలుగు. అందుకనే మన కాలచక్రంలో కూడా రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది. మీ జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఈ జనరేషన్ మీరు అందరూ కూడా విద్యార్థులు తెలుసుకోండి. సమస్యని చెల్లించొద్దు. ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చినా పోరాడాలి తప్ప పిరికితనంతో పారిపోవద్దన్న విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనలో డిస్కరేజ్ స్టార్ట్ అవుతుందో మన పతనం స్టార్ట్ అవుతుంది. దేనికైనా నేను సాధించగలను, ఎస్ నాకంటే తెలివిగల వారు లేరు, ఎస్ నేను దేనికైనా సాధించగలను, ఎస్ ఏ రోజైనా నాదే రోజు, దేనికైనా నేనే ఫాస్ట్, ఎవరికంటే తక్కువ, దేంట్లో తక్కువ అనే ఆలోచన మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. తప్పకుండా మనం విజయం సాధించాలి. గర్వం అనే దాన్ని దగ్గర తీసుకోవద్దు. జీవితంలో గర్వం చాలా మంది పుట్టారు. ఒక్కసారి శ్మశానం వైపు చూడు, ఎక్కడో చదివా కొటేషన్. ఎందుకు గర్వపడతావు? గర్వం తలకెక్కిన నాడు
మర్చిపోయారు, రేపు కూడా మనం మర్చిపోతాం. దేనికి గర్వపడాలి? మనం ఏం సాధించే గర్వపడాలి? ఎంత ఉంది? ఒక ఐఏఎస్ అధికారిని చూసి మనం అంతకంటే గొప్ప వాళ్ళమా? ఈ దేశానికి ప్రధానమైనటువంటి మోడీ గారు ఒక టీ ముక్కల కప్పులు పెట్టుకుని టీ అమ్ముకున్నవాడు ఈ దేశ ప్రధాని అయితే మనం అంతకంటే గొప్పవాడమా? దేంట్లో గొప్పవాళ్ళమా? కాబట్టి జీవితంలో గర్వం అనేది మనం నెత్తికి ఎక్కకపోతే సక్సెస్ అనేది మీ పక్కనే ఉంటుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఒక్కటే, మనందరికీ దేవుడు తల రాతను ఇచ్చాడు. మీ తల్లి మీకు జన్మనిచ్చింది, మీ తండ్రి మిమ్మల్ని పెంచడానికి తపన పడ్డాడు. ఇంకనంటూ ఏదన్నా ఉందంటే మీ జన్మకి మీరే సార్థకతగా ఉండాలని మనసారా కోరుకుంటూ భవిష్యత్తులో కావలి శిఖరాలను అధిరోహించే దాంట్లో, కావలికి ఒక ఉన్నతమైన స్థాయిని తీసుకొచ్చే దాంట్లో, కావలికి ఒక ప్రఖ్యాతమైన నగరంగా అభివృద్ధి చెందే దాంట్లో మీరందరూ కూడా కలిసి రావాలని, భవిష్యత్తులో మన కావలి ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఆ దాంట్లో కూడా మీ అందరూ కూడా